హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా 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 బాగున్నారని అనుకుంటున్నాను. సమ్మర్ వచ్చేసింది కదా, పిల్లలైతే ఇంట్లోనే ఉంటున్నారు. సో ఇంకెప్పుడు తినడం, ఇంకైతే వాళ్ళకి ఎప్పుడు ఏదో ఒక స్నాక్ కావాలి, ఏదో ఒక రెసిపీ కావాలని అడుగుతూ ఉంటారు కదా. సో వాళ్ళ కోసమని నేనైతే ఒక 10 మినిట్స్లో ఈజీగా అయిపోయి ఒక రెసిపీ అయితే చెప్దామని అయితే వచ్చేసాను మీ ముందుకి. అసలు ఆ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటి అని అంటే, ఒక ప్లేట్ తీసుకోండి. తర్వాత ఒక కప్పుతోటి గోధుమ పిండి, 2 కప్పుల వరకు గోధుమ పిండి అయితే తీసుకోండి. నేనైతే 2 కప్పులు తీసుకుంటున్నాను. మీకు కావాలంటే మీ ఇంట్లో ఉన్న పిల్లల్ని బట్టి మీరు తీసుకోండి. 2 కప్పుల గోధుమ పిండికి ఒక కప్పు షుగర్ ఏంటి అని అంటే, ఫస్ట్ మిక్సీ చేసి పెట్టుకున్నాను నేను. సో మిక్సీ పెట్టుకున్నటువంటి షుగర్ పౌడర్ని అయితే ఒక కప్పు వరకు అయితే నేనైతే వేస్తున్నాను. ఇక్కడ 2 కప్పులకి ఒక కప్పు షుగర్ పౌడర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. సో కొంచెం షుగర్ కూడా వేసుకున్న తర్వాత, ఒక కప్పు షుగర్ వేసుకున్న తర్వాతనైతే ఇంకా కొంచెం అయితే బుక్కే సోడా వేసుకోండి. అప్పుడే మనం చేసే బిస్కెట్లు అనేటివి మంచిగా పూరీలు లెక్క చిన్న బిస్కెట్స్ అయితే సరిగ్గా వస్తాయి. కొంచెం సోడా, అలానే కొంచెం సరిపడంత ఉప్పు వేసుకున్న తర్వాత మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి. ఒకవేళ నెయ్యి లేదు అని అనుకుంటే నూనె అయితే వేసుకోండి. నూనె అయితే అవైలబుల్ ఉంటుంది కాబట్టి నూనె అయినా సరే, సాఫ్ట్గా రానికైతే కొంచెం నూనె వేసుకోండి. ఇంట్లో నెయ్యి ఉంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు, ఆప్షనల్ అది. సో ఇలా బుక్కే సోడా, ఉప్పు, అలానే నూనె వేసి ఒకసారి మంచిగా కలుపుకోండి. నూనె పిండికి కలిసేటట్టు అయితే మంచిగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత పిండికి సరిపడన్ని వాటర్ వేసేసుకోండి. ఇలా మంచిగా కలుపుకోవాలి. అప్పుడే మనకైతే బిస్కెట్స్ అనేవి కరెక్ట్గా మంచిగా వస్తాయి. సో ఇంకా పిండికి సరిపడన్ని వాటర్ వేసుకొని పిండిని అయితే మన చపాతీ పిండి లెక్కనైతే కలుపుకోండి. మనం చపాతీ పిండి, పూరి పిండి ఎలా కలుపుతాం అలానైతే మంచిగా స్మూత్గా మెత్తగానైతే మంచిగా ముద్ద వచ్చేంత వరకు అయితే మంచిగా కలుపుకోండి. ఈ పిండిని మనం ఇలా షుగర్ పౌడర్ వేసాం కాబట్టి మనకైతే ముద్ద అయితే చాలా సాఫ్ట్గా మెత్తగానైతే వస్తుంది. సో ఇలా అసలు పిండి అయితే మంచిగా కలవాలి. అప్పుడే మనం ఏది చేసినా పర్ఫెక్ట్గా వస్తుంది. సో పిండి అయితే మంచిగా కలిసేంత వరకు అయితే మంచిగా కలుపుకోండి. ఇలా మంచిగా ముద్ద వచ్చిన తర్వాత ఒక 10 మినిట్స్ వరకు అయితే మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. ఇలా మూత పెట్టి 10 మినిట్స్ తర్వాత పక్కన పెట్టి తీసేసరికి ఇలా చూడండి, ముద్ద చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో. సో దీన్ని ఏంటి అంటే, మనం చపాతీ చేసేటప్పుడు ఎంత పిండి అయితే తీసుకుంటామో అంత పిండి అయితే తీసుకొని మంచిగా రౌండ్గానైతే చుట్టుకోండి. చపాతీ పిండికి ఎలాగైతే చేస్తామో అలానే మంచిగా రౌండ్గానైతే ఉండలు లేకుండా వచ్చింది కదా పిండి. సో మంచిగా రౌండ్గానైతే చుట్టుకొని పొడి పిండి ఉంటుంది కదా, గోధుమ పిండి. సో అది అయితే మీకు నేనైతే వంట బండ మీద చేస్తున్నా. మీరైతే పీట పైన వేసేసుకొని మంచిగానైతే ఒకసారి మనం చపాతీ ఎలా చేస్తామో అలానైతే చేయండి. మనం ఇలా షుగర్ వేసాం కదా, పిండి అయితే చాలా స్మూత్గా మెత్తగా మంచిగా వస్తుంది. సో మంచిగానైతే ఇలా చేసిన తర్వాత ఒకసారి అయితే ఈ పిండి మనకు ఇలా మడతలుగా రావాలి బిస్కెట్. అందుకని మనం ఏం చేయాలంటే, కొంచెం పిండి అనేది పక్కన వేసుకున్న తర్వాత ఈ చపాతీ ఉంది కదా, ఈ చపాతీని అయితే కొంచెం మడత పెట్టండి. సో ఇలానైతే సమోసా షేప్లోనైతే మడతపెట్టి మళ్ళీ చేయండి. అప్పుడు లోపల బిస్కెట్ అనేటివి లేయర్స్ లాగా వస్తాయన్నమాట. సో ఇలా లేయర్స్ రావడానికి ఇలా మడతపెట్టి మళ్ళీ ఒకసారి అయితే చపాతీని అయితే చేయండి. చపాతీ లెక్క చేయండి, మరి సన్నగా మాత్రం చేయకండి. సన్నగా చేస్తేనైతే బిస్కెట్స్ అనేటివి పొంగవు, సన్నగా వచ్చేసాయి. ఇట్లా కొంచెం లావు పాటుగానే చేయండి. అప్పుడే మనకైతే బిస్కెట్స్ అయితే ఆయిల్లో అయితే మంచిగా పొంగుతాయి. సో అలా చపాతీ చేసుకున్న తర్వాత నాకైతే మా పాప ఆడుకునే పావులలో చిన్న పావు దొరికింది రౌండ్గా కొట్టడానికి. సో దాంతో అయితే నేను రౌండ్గా బిస్కెట్స్ లెక్క కొట్టుకుంటున్నాను. ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్లోకి ఇచ్చినా, లేదంటే వాళ్ళు ఏడుస్తున్నప్పుడు ఇచ్చినా మంచిగా హ్యాపీగా టీవీ చూసుకుంటూనైతే హ్యాపీగా తింటారన్నమాట. ఎక్కువ స్వీట్ ఉండదు, నార్మల్ స్వీటే ఉంటుంది. సో ఇలానైతే ఇక మిగతా పిండి మొత్తం అయితే ఇలానైతే నేను మంచిగా 2 కప్పులకే చాలా బిస్కెట్స్ అయినాయి నాకైతే. ఇలానైతే అన్నీ అయితే ఇలా రౌండ్ కొట్టేసుకొని మంచిగా ఒక చాటల్లో అయినా ఒక ప్లేట్లోనైనా పెట్టేసుకోండి. ఇలా నేనైతే ఒక చాటలో పెట్టేసుకున్నాను.
మొత్తం ఇలా చేసుకున్న తర్వాత ఆయిల్ అయితే ఈటెక్కింది, ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ ఈటెక్కిన తర్వాత ఎక్కువ గ్యాస్ పెట్టకుండా సిమ్లో పెట్టి అయితే ఇవైతే వేయించుకోండి. పూరి లెక్క వేయించండి. గ్యాస్ అయితే చిన్న పెట్టి మాత్రం వేయించండి, లేదంటే మాడిపోతాయి. సో ఇగో చూడండి, లావుపాటుగా చేయడం వల్ల ఇలా పూరీలు పానీపూరి లెక్క పొంగుతూ ఉంటాయి అన్నమాట బీ బిస్కెట్స్. ఇలా సిమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ అయితే వదిలేయండి. సిమ్లో పెట్టడం వల్ల లోపల పిండి కూడా ఉడుకుతుంది అన్నమాట. సో ఇలా మంచిగా పెట్టేసిన తర్వాత చూడండి, ఇగో గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత తీసేసుకోవాలి. ఇలా మనం చేసుకున్నటువంటి బిస్కెట్స్ అన్నీ మనమైతే ఇలా 2-3 ఆయిల్లోనైతే బిస్కెట్స్ అయితే కంప్లీట్ అయిపోయాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇలా చేసి ఈవినింగ్ మీ పిల్లలకి పెట్టండి. కంపల్సరిగా ఈ టేస్ట్ అనేది చాలా బాగా నచ్చుద్ది. 2 కప్పులకి చాలా బిస్కెట్స్ అయితే. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.